నమస్కారం. ఎకనామిక్స్ ఇంకా స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ ఒక అద్భుతమైన అవకాశం ప్రకటించింది. దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సరే, ముందుగా అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయంతోనే మొదలు పెడదాం. జీతం. అవును, ఈ పోస్టులకి ఎంపికైతే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకి సుమారుగా 1,20,000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఈ జీతం మాత్రమే కాదు, దీంతో పాటు వచ్చే హోదా కూడా చాలా పెద్దది. అదే గ్రూప్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. అంటే చాలా గౌరవప్రదమైన ఉద్యోగం, పూర్తి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అసలు ఏంటి ఈ ఉద్యోగం? దీని ప్రత్యేకత ఏంటి? ఈ రిక్రూట్మెంటుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నియామకాలు చేపట్టేది మరెవరో కాదు, మనందరికీ తెలిసిన యూపీఎస్సీ. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించే సంస్థే అన్నమాట. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44 ఆఫీసర్ స్థాయి ఖాళీలు ఉన్నాయి. వీటిని 2 ముఖ్యమైన సర్వీసుల కింద విభజించారు. అందులో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్లో 16 పోస్టులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్లో 28 పోస్టులు ఉన్నాయి. సరే, ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అంటే ఐఏఎస్, ఐఎస్ఎస్, అసలు ఇవి ఏంటి? ప్రభుత్వంలో వీటి పాత్ర ఏంటి? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. చూడండి, 2 గ్రూప్ ఏ ఉద్యోగాలే అయినా వాటి పనులు మాత్రం చాలా వేరు. సింపుల్గా చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో, బడ్జెట్ విశ్లేషణలో ప్రభుత్వానికి సలహాలిస్తారు. మరోవైపు ఐఎస్ఎస్ ఆఫీసర్లు ఆ విధానాలకు అవసరమైన డేటాను, అంటే జనాభా లెక్కలు, సర్వేలు వంటి వాటిని విశ్లేషించి అందిస్తారన్నమాట. ఒకరు పాలసీ మేకర్స్ అయితే మరొకరు డేటా ఎక్స్పర్ట్స్. బాగుంది. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ వివరాలు చూద్దాం. చదువు విషయానికి వస్తే దీనికి చాలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అవసరం. ఐఏఎస్కి అయితే ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలి. అదే ఐఎస్ఎస్కి అయితే డిగ్రీ లేదా పీజీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. గమనించాల్సిన విషయమేంటంటే ఎలాంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. ఇక వయస్సు విషయానికొస్తే ఆగస్టు 1, 2026 నాటికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్ కేటగిరీకి గరిష్ట వయసు 30 ఏళ్లు. ఇక రిజర్వేషన్ ఉన్నవాళ్లకు అంటే ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 35 ఏళ్ల వరకు అవకాశముంటుంది. సెలక్షన్ ఎలా చేస్తారంటే ఇది 2 దశల్లో ఉంటుంది. మొదటిది 1000 మార్కులకు ఒక రాత పరీక్ష. అందులో క్వాలిఫై అయితే రెండో దశలో 200 మార్కులకు ఇంటర్వ్యూ అంటే వైవా వోస్ ఉంటుంది. ఈ రాత పరీక్ష ప్యాటర్న్ చూస్తే ఇది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఐఏఎస్, ఐఎస్ఎస్ రెండిటికీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ కామన్ పేపర్లుంటాయి. ఆ తర్వాత ఐఏఎస్ వాళ్లకు వాళ్ల సబ్జెక్ట్లో అంటే ఎకనామిక్స్లో 4 స్పెషలైజ్డ్ పేపర్లు, అలాగే ఐఎస్ఎస్ వాళ్లకు స్టాటిస్టిక్స్లో 4 స్పెషలైజ్డ్ పేపర్లు ఉంటాయి. మొత్తం 1000 మార్కులకు పరీక్ష అన్నమాట. సరే, అర్హతలన్నీ సరిపోతే ఇక అప్లై చేయడమే తరువాయి. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేవలం 200 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడొక మంచి విషయం ఉంది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు, ఇంకా దివ్యాంగులకు ఎలాంటి ఫీజూ లేదు. వాళ్ళందరికీ పూర్తిగా ఫీజు మినహాయింపిచ్చారు. మరి ఆన్లైన్లో ఎలా అప్లై చెయ్యాలి? ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in కి వెళ్ళి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి. మీ ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు కట్టాల్సుంటే కట్టేసి సబ్మిట్ చేయడమే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, తేదీలు. దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2026న మొదలవుతాయి. చివరి తేదీ మార్చి 3. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా తక్కువ. సాయంత్రం 6 గంటలకే గడువు ముగుస్తుంది. ఇక రాత పరీక్ష జూన్ 19న ఉంటుంది. సో చూశారుగా, ఒక మంచి జీతం, సమాజంలో గొప్ప గౌరవం, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విధానాల్లో నేరుగా పాలుపంచుకునే అవకాశం. నిజంగా ఇదొక అద్భుతమైన కెరీర్. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మీ వంతు చేయూత అందించడానికి సిద్ధమేనా? ఆలోచించండి.